హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా తెలుగు. ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకుంటున్నాం. కేజీన్నర ఫిష్ అండి ఇవి చేపలు. 3 టైమ్స్ నిమ్మకాయ సాల్ట్ వేసి చక్కగా కడుక్కున్నాము. దీంట్లో కావలసిన పదార్థాలు చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, ధనియాలు, మెంతులు, ఉల్లిగడ్డ కాల్చుకున్నదండి. స్టవ్ పైన కాల్చుకొని ఇలా పెట్టుకున్నాను. పసుపు, తర్వాత జీలకర్ర పౌడరు, సాల్ట్, కారం, ఇవి కావాల్సిన పదార్థాలు. ఆయిల్ కూడా కావాలి. దీని ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2-3 పచ్చిమిర్చి అండి ఇవి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వేసుకుందాం. పసుపు వేసుకుందాం 1 స్పూన్. ఇలా ఫ్రై అవుతుంటే ఈ ఆనియన్స్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, పులుసులోకి కావాల్సినవి ఒక 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా మెంతులు తీసుకున్నానండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాం. కొన్ని ఆవాలు కూడా మంచి వాసన కోసం కొద్దిగా ఆవాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఆనియన్ ఇలా ఫ్రై అయింది. ఇందాక నేను చూపించాను కదా, ఆనియన్ను, మెంతులు, ధనియాలు, ఆవాలు వేసుకొని పట్టుకున్న పేస్ట్ అండి ఇది దీంట్లో వేసేద్దాం. ఇది కొద్దిగా వేడి చేద్దాం. చూడండి, చక్కగా ఇలా బయటికి ఆయిల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన కూడా పోతుంది. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందాం. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. చూడండి, తర్వాత
మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత జీరా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం దీంట్లో వేసుకున్నాం. చూసారా, ఈ చింతపండుని ఇలా నానవేసుకొని ఉంచుకోవాలి. ఇది పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి. 1.5 కేజీకి ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఎలా తింటారో. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నేనైతే పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది నానేసుకున్నాను. దీని రసం దీంట్లో వేద్దాం. రసం ఇంకా పడుతుంది. చూడండి, చింతపండు పులుసు వేసుకున్నాం కదా, ఇది బాగా మసలాలి, కుక్ అవ్వాలి. అయిన తర్వాత దీంట్లో ఫిష్ వేసుకున్నాం. చూడండి, ఇలా మసులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ని వేస్తున్నా. చూడండి, ఒక్కొక్క ఫిష్ ఇలా వేసుకొని ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా అన్నీ వేసుకొని కొద్దిగా ఒక్కసారి దీన్ని ఇలా పక్కకు జరుపుకొని, ఫిష్ తలలు ఉన్నాయి వేసేద్దాం. అవి కూడా ఫిష్ కర్రీని ఊకే మాటి మాటి కలపొద్దండి. ఒక్కసారి మాత్రం ఇలా టర్న్ చేసుకుందాం. లాస్ట్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి చక్కగా మసలనిద్దాం. ఫిష్ చక్కగా కుక్ అయ్యే వరకు దీని మీద మూత పెట్టేసి ఉడికించాం. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. సూపర్గా రెడీ అయిపోయింది. చూడండి, నూనె పైకి ఎలా వచ్చిందో, అలా వస్తే కుక్ అయినట్టే. ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు తినడానికి రెడీ అయింది. చేపల పులుసు చూడండి, సూపర్గా కుక్ అయినాయి. ఇది బౌల్లోకి తీసుకొని వేడన్నంలో సూపర్ టేస్టీగా ఉన్న ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది తినడానికి. మనం కొద్దిగా అలా చేసినా కూడా విరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి చేపల పులుసు తినడానికి వేడన్నంలో సూపర్గా ఉండే పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగైతే నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి.